ఎట్టకేలకు ఏపీ త్రిబుల్ ఐటీ 2024 అడ్మిషన్కి సంబంధించి థర్డ్ ఫేజ్ మెరిట్ లిస్ట్ అయితే ఈరోజు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆఫ్టర్నూన్కి అంతా మీ యొక్క కాల్ లెటర్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఇక్కడ అప్డేట్ ఇచ్చారు, చూసుకోండి. మరి ముఖ్యంగా ఎవరైతే సీట్ అలాట్మెంట్ పొంది ఉండి ఫేజ్ 1 ఫేజ్ 2లో క్యాంపస్ చేంజ్ కోసం రిజిస్టర్ అయ్యారో వాళ్ళకు కూడా క్యాంపస్ చేంజ్ అయిందా లేదనేది కూడా మెరిట్ లిస్ట్ పెట్టడం జరిగింది ఈరోజు. సో అందరూ కూడా చెక్ చేసి ఉంటారనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా చెక్ చేయకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి మీ పేరు ఉందా లేదా అనేది కూడా చెక్ అయితే చేసుకోండి. మరి థర్డ్ ఫేజ్కి సంబంధించి వచ్చినటువంటి ఈ లిస్ట్లో మీ పేరు ఉన్నట్టయితే మీకు సీట్ వచ్చినట్టేనా అని చాలామంది అడుగుతున్నారు. సో ఖచ్చితంగా ఇక్కడ ఎన్ని ఖాళీలు అయితే ఉన్నాయో దానికి బట్టి వాళ్ళు ఖచ్చితంగా అంతమందినే సెలెక్షన్ లిస్ట్లో పేరు పెట్టడం అయితే జరిగింది కాబట్టి సో ఇక్కడ నో డౌట్ అనమాట. ఇక్కడ ఎవరిదైతే పేరు అనేది ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సీట్ వచ్చినట్టే అనేది చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఒక నోట్ అనేది మెన్షన్ చేశారు చూడండి, ప్లీజ్ కమ్ విత్ యువర్ లగేజ్ అన్నారు. సో కాబట్టి ఈ లిస్ట్లో పేరు ఉన్నట్టయితే మీకు ఖచ్చితంగా సీట్ అనేది వచ్చినట్టే. సో ఇక్కడ మీకు క్యాంపస్ అనేది కూడా వాళ్ళు అలాట్మెంట్ చేశారు, సెలెక్టెడ్ క్యాంపస్ అనేది ఇక్కడ చూసుకోండి. మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, మీ నేమ్, మీ ఫాదర్ నేము, మీ జెండరు, కేటగిరీ, టైప్ అని ఉంటుంది, జనరల్ కేటగిరీనా ఏదనేది. నెక్స్ట్ సెలెక్టెడ్ క్యాంపస్, మీరు ఏ క్యాంపస్లో సెలెక్ట్ అయ్యారనేది కూడా ఉంటుంది. ఒంగోలు కానీ అలాగే ఆర్కే వ్యాలీ, శ్రీకాకుళం, నూజివీడ, ఈ విధంగా క్యాంపస్ నేమ్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి అప్డేట్ చూస్తే కౌన్సిలింగ్ డేటు, టైం ఎప్పుడు రిపోర్ట్ చేసుకోవాలనేది మెన్షన్ చేశారు, మర్చిపోకండి. ఇదే నెల ఆగస్టు 29న మీకు కౌన్సిలింగ్ ఉండబోతుంది. మీరు ఉదయం 8 గంటలకంతా రిపోర్ట్ అయితే చేసుకోవాలని టైం కూడా మెన్షన్ చేశారు. సో ఆలస్యం చేయకుండా కొంచెం అలర్ట్ అవుతాయి, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని 29వ తేదీ మీరు కౌన్సిలింగ్కి అయితే హాజరవ్వాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ సంబంధించినటువంటి సెంటర్ కానీ చూసినట్టయితే మీరు ఇక్కడ చూడండి, ఆర్కే వ్యాలీ క్యాంపస్, ఇడుపులపాయ, వైఎస్ఆర్ డిస్టిక్. ఇక్కడ ఎంతమంది సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఒకే పాయింట్ అనమాట. వైఎస్ఆర్ కడప డిస్టిక్లో ఆర్కే వ్యాలీ క్యాంపస్లో మీకు కౌన్సిలింగ్ అనేది ఉండబోతుంది. ఎవరైతే థర్డ్ ఫేజ్ రిజల్ట్లో సీట్లు పొందారో వాళ్ళందరికీ కూడా ఐ విష్ యూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. ఎవరైతే సీట్ రాలేదని బాధపడుతున్నారో మీరు బాధపడకండి, మీకు కూడా మంచి అవకాశం అనేది ఎదురు చూస్తూ ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా ప్లాన్ అయితే చేసుకోండి. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి అప్డేట్ విషయానికి వస్తే నెక్స్ట్ ఫేజ్ ఉంటుందా లేదా అని అడుగుతున్నారు కాబట్టి సో నెక్స్ట్ ఫేజ్ అనేది ఉండబోదు. ఒకవేళ సీట్లు ఏమైనా మిగిలితే అది కూడా దీంట్లో చాలామంది ఆబ్సెంటీస్ ఉన్నట్టయితే వెయిటింగ్ లిస్ట్లో పెట్టి కొంతమందిని సెలెక్షన్ ప్రాసెస్ చేస్తారేమో కానీ దీనికి సంబంధించినటువంటి థర్డ్ ఫేజ్ మెరిట్ లిస్ట్ అంటూ ఇంకొకటి రిలీజ్ చేయబోరు అనేది తెలుస్తుంది. ఏది ఏమైనా థర్డ్ ఫేజ్ మెరిట్ లిస్ట్కి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట ఇది. నెక్స్ట్ అలాగే క్యాంపస్ చేంజ్ కోసం ఎవరైతే ఆప్షన్ పెట్టుకున్నారో దానికి సంబంధించినటువంటి లిస్ట్ కానీ చూస్తే దాదాపుగా మనకు ఇక్కడ క్యాంపస్ చేంజ్ కోసం 144 మందిని సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. అది కూడా ఏ కేటగిరీ కింద వాళ్ళని సెలెక్ట్ చేశారనేది కూడా ఇక్కడ చాలా క్లియర్గా చెప్పారు. జనరల్లా లేదా ఇక్కడ చూడండి దానికి సంబంధించినటువంటి ఎన్సీసీకి సంబంధించినటువంటి ఆప్షన్ కావచ్చు, ఈ విధంగా తీసుకొని వాళ్ళకి సెలెక్షన్ అనేది పెట్టారు. సో మీరు ఫస్ట్ ఏ క్యాంపస్కి సీట్ అలాట్మెంట్ అయింది, నెక్స్ట్ ఏ క్యాంపస్లో సీట్ వచ్చింది అనేది కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో అలాట్మెంట్ క్యాంపస్ ఫస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ మీరు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఏ క్యాంపస్కి మారారు అనేది కూడా లాస్ట్లో ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. మీ యొక్క అప్లికేషన్ నంబరు, మీ అడ్మిషన్ నెంబర్ కూడా ఇచ్చారు మీకు, మీ యొక్క అడ్మిషన్ నెంబర్ చూసుకోండి. నెక్స్ట్ మీ యొక్క నేము, మీ ఫాదర్ నేమ్ చూసుకొని మీరు ఏ క్యాంపస్ నుంచి ఏ క్యాంపస్ అయిందనేది చెక్ అయితే చేసుకోండి. ఎంత ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారో మీ యొక్క క్యాంపస్ చేంజ్ అవుతుందా లేదనేది ఎట్టకేలకైంది. ఓకే, ఎనీవే అందరికి కూడా కంగ్రాచులేషన్. ఇది ప్రస్తుతం ఏపీ త్రిబుల్ ఐటీకి సంబంధించినటువంటి ఉన్నటువంటి అప్డేట్. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.